Praise the Lord. Praise, praise, praise the Lord. Hallelujah. Hallelujah. Tandri Vandanam. Tandri Stotram. Tandri Aradhana. Tandri Mahima. Praise the Lord. Praise, praise, praise the Lord. Yesu Raja Vandanam. Yesu Raja Stotram. Yesu Raja Aradhana. Yesu Raja Mahima. Hallelujah. Hallelujah. Praise, praise, praise the Lord. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Aradhana. Atmadeva Mahima. Hallelujah. Hallelujah. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు ప్రభు కానా అనే పెండ్లి విందుకు పిలువబడినప్పుడు క్రీస్తు ప్రభు, మరియ తల్లి, శిష్యులు ఆ విందుకు పిలువబడినప్పుడు ఆ విందులో ద్రాక్షారసము తక్కువైనప్పుడు, యూదుల ఆచార ప్రకారము వివాహం జరిగినప్పుడు అందరూ ఈ ద్రాక్షారసాన్ని పానం చేస్తారు. అది సామాన్యమైనటువంటి సాంఘికపరమైనటువంటి ఆచరణ. ఈ ద్రాక్షారసము తాగటం వల్ల ఎవరు ఎక్కువగా మంచి ద్రాక్షారసాన్ని ఆ పెండ్లి వివాహములో ఈ ద్రాక్షారసాన్ని పంచుతారో అటువంటి వివాహము అందరూ అంటారు, ఓహో ఆహా ఎంత చక్కగా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారా. వివాహంలో ఏది బాగపోయినా ముఖ్యంగా ఏది బాగోవాలి అమ్మా? ఏం బావాలి? బిర్యానీ బాగోవాలి, అవునా? మన సాంప్రదాయం ప్రకారం ఎంత పెట్టినా ఎంత ఎక్కువ తినపోయినా 2-3 ముద్దలు తిన్నా సరే అది రుచిగా ఉంటే అందరూ ఏమంటారు? చాలా బాగా చేశారు. అదేవిధంగా యూదుల సాంప్రదాయం ప్రకారము ఎంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం ఇస్తే ఆ పెళ్లికి అంత ఘనత, పేరు ప్రఖ్యాతం. మరి ఇటువంటి పెళ్లి వివాహములో ద్రాక్షారసము తక్కువైంది. చూడండి, ఆ పెళ్లి ఏర్పాటు చేసినటువంటి పెద్దకి, ఆ పెళ్లి జరిపేటువంటి ఆ యొక్క ప్రజలకి, కుటుంబ సభ్యులకి ఎంత అవమానకరమైనటువంటిది, ఎంత టెన్షన్. మనం కూడా పెళ్ళిళ్ళు వివాహాలు జరుపుకునేటువంటి కుటుంబాలలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఏది తక్కువైనా మాట వస్తుంది, మాట రాకుండా చేయాలి అని అప్పో సొప్పో చేసి పెళ్ళిని ఘనంగా చేయటానికి అందరూ ఆశపడతారు. అదే రీతిలో ఈ యొక్క కానా అనేటువంటి పల్లెలో ఈ వివాహం జరిగినప్పుడు చూడండి, ద్రాక్షారసము తక్కువైంది. అప్పుడు ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి ఒకే ఒక వ్యక్తి, అప్పటి వారికి పెళ్లి పెద్దకి తెలియదు, పెళ్లి నిర్వహించేటువంటి వారికి కూడా తెలియదు. కానీ ఈ యొక్క సంఘటనను ద్రాక్షారసము తక్కువైందని మొట్టమొదటిగా గ్రహించినటువంటి వ్యక్తి మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిగా మరియ తల్లి చేసినటువంటి ఈ యొక్క పాత్రను, ఆమె నిర్వహించినటువంటి
మధ్యవర్తిత్వాన్ని, ఆమె చూపించినటువంటి ఈ సహాయాన్ని మనమందరము ధ్యానించాలి. ఈ మరియ తల్లి చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యాన్ని మన జీవితంలో కూడా అలవర్చుకుని, ఎవరైతే కష్టంలో ఉంటారో, బాధలో ఉంటారో వారికి సహాయంగా ఉండాలనేటువంటి ఆ యొక్క గుణాన్ని, లక్షణాలను, 6 ముఖ్యమైనటువంటి లక్షణాలను ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి నుండి మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లిలో మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, పెండ్లి విందులో సమస్యను మొట్టమొదటిగా గుర్తెరిగినది మరియ తల్లి. మరి అటువంటి తెలుసుకున్నటువంటి మరియ తల్లి అక్కడితో ఆగిపోలేదు. ఈ యొక్క సమస్య నా యొక్క సమస్య, ఈ యొక్క అవమానము నా వ్యక్తిగతమైనటువంటి అవమానం, ఈ యొక్క బాధ ఇది నా యొక్క బాధ అని వ్యక్తిగతమైనటువంటి సమస్యగా తీసుకుని, ఆ సమస్యను ఏ విధంగా నెరవేర్చాలి, ఆ సమస్యను వారి నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఆలోచన చూడండి. దానికి అనుగుణంగా మరియ తల్లి వేసినటువంటి అడుగులను మనం గుర్తు చేసుకోవాలి. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్ప సుగుణము ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి ఆమె ఎంత దూరమైనా వెళ్తుంది. ఆమె తన బిడ్డల కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప తల్లి అని ఈరోజు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. షీ ఓన్ ఇట్. ఆ యొక్క సమస్య, ఆ యొక్క బాధ, ఏ ప్రాబ్లం అయినా దిస్ ఈజ్ మై ఓన్ ప్రాబ్లం. ఎంతమందికి ఇటువంటి ఆలోచన ఉంటుందండి? ఒక కుటుంబంలో బాధలో, కష్టాల్లో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు బాధపడతారు? కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు, కుటుంబ సభ్యులు మాత్రమే. ఇరుగు పొరుగు వారు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు వారు బాధపడతారండి? ఇది నా యొక్క బాధ, ఇది నా యొక్క సమస్య, ఇది నా యొక్క అవసరము అని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించు. చూడండి, మరియ తల్లి ఇది నా బాధ, ఇది నా యొక్క సమస్య, ఇది నాది, మై ఓన్, ఐ ఓన్ ఇట్ అని ఆమె చూపించినటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి. సంఘంలో ఎవరైనా సరే బాధలో, కష్టాల్లో, ఏమైనటువంటి విపత్తుల్లో, సమస్యలో ఉన్నప్పుడు నా యొక్క ఆలోచన ఏమిటి? నేను ఏ విధంగా ఇది నా యొక్క సంఘము, నా యొక్క సభ్యులు, నా యొక్క కుటుంబము, ఇది నా వారు అని అటువంటి ఆలోచన నాలో ఉందా అని ఈరోజు ప్రత్యేకంగా మనమందరము ప్రయత్నించాలి. అందుకని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఎంపతి. ఎంపతి అంటే సానుభూతి చూపటం. ఎవరన్నా బాధలో, కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపటమే కాదు, అది సరిపోదు. ఎంపతి అంటే సానుభూతి చూపటమే కాదు, సానుభూతి చూపిస్తూ దాని యొక్క పరిష్కారం ఏమిటి అని ఆలోచించాలి. దానికి అనుగుణంగా మనము అడుగులు వేయాలి. అదే నిజమైనటువంటి సానుభూతి. ఇది నా యొక్క ప్రాబ్లము, ఇది నా యొక్క సమస్య, ఇది నాది అని ఆలోచించి దానికి పరిష్కార మార్గాన్ని ఎదగటమే మనం చేయవలసినటువంటి ఎంపతి, సానుభూతి. మరి అటువంటి సానుభూతి నాలో ఉందా? ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులు, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ యొక్క జీవితం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి.
ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధం పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధం పువ్వుల ఉండాలి. అందరూ నా వాళ్ళు, అందరూ నా రక్త సంబంధికులు, అందరూ ప్రేమించాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తనకు అనుగుణంగా అడుగులు వేయాలని మొట్టమొదటిగా మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాలి. అందుకనే శిరాపుత్రుడు అనేటువంటి యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్య విధంగా చెబుతుంది, దయగలవాడు తన పొరుగు వానికి అదుపు ఇచ్చును, అతనికి తన హస్తముతో చలపరుపువాడు బలపరచువాడు దేవుని ఆజ్ఞను పాటించును. చూడండి, మనం ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరికైతే సానుభూతి చూపిస్తూ తనకు అనుగుణంగా అడుగులు వేస్తామో, పరిష్కార మార్గాన్ని చూపుతామో, అది దేవుని యొక్క ఆజ్ఞను మనము చేసినట్లు అని గ్రహించాలి, సానుభూతి చూపించాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి నుండి మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి రెండవ లక్షణం ఏమిటంటే, మన సమస్యలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరియ తల్లి ద్రాక్షారసము తక్కువైందని గ్రహించిన వెంటనే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? తన కుమారుని చెంతకు వెళ్ళింది. పెళ్లి పెద్ద దగ్గరికి వెళ్ళలేదు, శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, చుట్టాపట్టల దగ్గరికి వెళ్ళలేదు, తర్వాత ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేదు, అమ్మలక్కల దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది, తన కుమారుని చెంతకు వెళ్ళింది. తెలుసుకుంది, ఈ యొక్క సమస్య నా కుమారుడు మాత్రమే తీర్చగలడు, ఈ యొక్క అవమానాన్ని నా కుమారుడు మాత్రమే ఆపగలడు, నా కుమారుడిలోనే శక్తి ఉంది, నిజమైనటువంటి దేవుని కుమారుడు, లోకరక్షకుడు అని తెలుసుకున్నటువంటి మరియ తల్లి త్వరిగా తన కుమారుని దగ్గరికి వెళ్ళింది. అది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో అనేకమైనటువంటి బాధలు వస్తాయి, అనేకమైనటువంటి మన కుటుంబంలో ఒడిదుడుకులు ఉంటాయి, అనారోగ్యంతో బాధపడతాము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, సాంఘికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, అనేకమైనటువంటి ఒత్తిడిలో మనం ఉంటాం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి రావాలి. చాలామంది చెప్తారు, నాకు దేవుడు అనేకమైన మేలు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన అద్భుత కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడిని తెలుసుకుని నువ్వు ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేశావు కాబట్టి నీకు ఆ యొక్క మహిమను నువ్వు గాంచు. తద్వారా రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం మొట్టమొదటిగా మన యేసయ్య సన్నిధికి రావాలి, ఆయనకు మొరబెట్టుకోవాలి. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా, ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా, జీవమొసగు జీవవాకు ఉన్నది ప్రభు నీలోనే, జీవమొసగు జీవవాకు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం 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 దేవా శరణం శరణం
శరణం దేవా శరణం 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 దేవా శరణం శరణం ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా. ఎవరి కడికి వెళ్తాం మనం? ఆ యేసయ్య సన్నిధికి. జీవమొసగు శక్తి ఉన్నటువంటి మాటలు కలవాడు మన యేసయ్య. అది మరియ తల్లి, కన్న తల్లి గ్రహించి మరియ తల్లి యేసును ఆశ్రయించింది, యేసును మొరపెట్టింది. మనం ఎప్పుడైతే మరియ తల్లికి ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే ఆమె యొక్క శరణ కోరుతామో, మనం ఎప్పుడైతే ఆమెను ఆశ్రయిస్తామో, త్వరితరుగా ఆమె ఎక్కడికి వెళ్తుందండి? మనం ఆమె చెవిలో మాట్లాడితే యేసు ప్రభు యొక్క చెవిలో మాట్లాడుతున్నటువంటి తల్లి మరియ తల్లి. అది మనం నేర్చుకోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మొట్టమొదటిగా మనము యేసయ్యను ఆశ్రయించాలి. అందుకనే 121వ కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే 121వ కీర్తన 1-2 వచనాలు, నేను నా కనులెత్తి కొండవైపు పారచూచుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయము లభించును. భూమి ఆకాశములు సృజించిన ప్రభు నుండి నాకు సహాయము లభించును. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ దేవుని నుండే మనము సహాయం పొందగలము. అందుకనే మనం మొట్టమొదటిగా ప్రభుని ఆశ్రయించాలి. ఏ బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మొట్టమొదటిగా ప్రభుని ఆశ్రయించాలి. 46వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు ఇంకొక వాక్యం చెప్తూ ఉన్నాడు. 46వ కీర్తన 1వ వచనం, ప్రభువే నాకు ఆశ్రయము, బలమైనటువంటి వాడు, ఆపదలో అతడు మనలను ఆదుకున్న సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆపదలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆదుకునేటువంటి వాడు యేసయ్య మాత్రమే అని గ్రహించి ఆయనను మనము ఆశ్రయించాలి. 9వ కీర్తన 9వ వచనంలో 9వ కీర్తన 9వ వచనంలో ప్రభు పీడితులకు దుర్గము, ఆపదలో ఉన్న వారికి ఆశ్రయస్థానము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది గ్రహించి మనం ప్రభుని మొట్టమొదటిగా ఆశ్రయించాలి. అది మరియ తల్లి మనకు నేర్పిస్తుంది. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, తన సంపూర్ణంగా ప్రభుని నమ్మి అక్కడితో ఆగిపోలేదు. ఏం చేసింది మరియ తల్లి? తన యొక్క నమ్మకాన్ని ఎవరితో చెప్పింది? కుమారునితో కాదు చెప్పింది. చూడండి, నేను చెప్పినటువంటి వాక్యం యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయండి. ఎవరికి చెప్తూ ఉంది? శిష్యులకు, సేవకులకు. చూడండి, నా కుమారుడిని నిన్ను నమ్ముతూ ఉన్నాను, ఆయన శక్తివంత కలిగినటువంటి దేవుడు, సాక్షాత్తు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి లోకరక్షకుడు అని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. మీరు కూడా విశ్వసించండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి. అంటే మరియ తల్లి మనకు విశ్వాసం అనేటువంటి బోధను బోధిస్తూ ఉంది. విశ్వాసంలో నడవండి, విశ్వాసంలో జీవించండి, ఆయనని నమ్మండి, ఆయనను విశ్వసించండి అని మనందరినీ ప్రేరేపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన చెప్పినట్లు చేయమని మనల్ని ప్రేరేపిస్తూ, మరి ఆయన చెప్పినట్లు చేస్తామా? ఆయన చెప్పినట్లు మనం చేస్తూ ఉన్నామా?
ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, నీ వలె నీ సహోదరుని ప్రేమించు అన్నాడు ప్రభు. ఈ దివ్య బలి పూజలో ఆయన చేసిన విధానాన్ని మనము అనునిత్యము దివ్య బలి పూజలో కొనియాడుతూ ఉన్నాం. డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను ధ్యానిస్తూ నా కొరకు ఈ యొక్క దివ్య బలి పూజను మీరు జరిపించండి అని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు మనము ఆయన చెప్పినట్లు చేస్తున్నామా? ఒకసారి ఆలోచించి మనం తప్పనిసరిగా ఆయన నమ్మి ఆయన శరణు వచ్చి ఆయనను మనము ఆశ్రయించినట్లయితే విశ్వాసము పాత్రముతో ఆయనను ఆశ్రయించాలి, నమ్మకంతో ఆయన ఆశ్రయించాలి. అదే మరియ తల్లి ఈరోజు మనల్ని కోరుతుంది. 4వది, మరియ తల్లి తాను చేసిన గొప్ప సహాయము దానితో పాటు గొప్ప త్యాగం చేసింది. ఎటువంటి త్యాగం అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు ఏమన్నారు? ఓ స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు. చూడండి, గడియ అంటే ఏమిటి? సమయం అంటే ఏమిటి? ఆయన యొక్క గడియ, దేవుడు తండ్రి దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించింది దేనికి? మన అందరి పాప పరిహారార్థమై శిలువలో మరణించడానికి. ఆయన యొక్క గడి అంటే ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క బాధలు, శిలువలో అంటగొట్టడం, మరణించడం, పునరుత్థానుడు అవ్వటం అనేటువంటి గడియ నాకు రాలేదు అని చెప్పినప్పటికి కూడా మరియ తల్లి ఆమె చేసినటువంటి త్యాగం చూడండి. నువ్వు అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయని అవసరం లేదు, నీ గడియ ఇప్పుడే వచ్చింది, నీ యొక్క అద్భుత శక్తిని ప్రదర్శించు అని మరియ తల్లి కుమారుని ఆమె ప్రాధేయపడింది. ఆయన యొక్క గడియ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభుని ఆమె ప్రోత్సహించింది. ఆమె షీ ఇన్స్పైర్డ్ హిమ్. అది మనం గ్రహించాలి. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం, అందుకు యేసు ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చినటువంటిది. ఏ గడియ? తాను అవమానం పొందటం, శిలువలో అంటగొట్టబడటం, మరణించడం, తిరిగి 3వ నాడు ఉత్థానుడై మహిమానితుడై ఆయన లేవనెత్తబడటం అనేటువంటి గడియ వచ్చినదని చెప్తూ ఉన్నారు. అది ఆ గడియ గురించి ప్రభు అక్కడ చెప్పినప్పుడు మరియ తల్లి దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ఆమె ప్రభుని ప్రాధేయపడిందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవలసినటువంటి మరి ఒక విషయము, మరియ తల్లి చేసినటువంటి ఈ అద్భుతము నేను చేశానని ఎప్పుడన్నా అందా? మరియ తల్లిలో మనం తెలుసుకోవలసినటువంటిది, మహిమ దేవునికే చెల్లుతుంది, ఆయనకు మాత్రమే ఘనత ఆరాధన చెల్లుతుందని ఆమె ఎప్పుడు ఈ అద్భుత శక్తిని తన ఖాతాలో వేసుకోలేదు. ఆ మహిమ నా కుమారుడికి చెందుతుంది, దేవునికి చెందుతని ఆమె నీటిని రసముగా మార్చిన తరువాత ఆమె ఎవరితో ఏ విధమైనటువంటి మాట్లాడటం కానీ, ఏ విధమైనటువంటి పొగడ్తలు కానీ చేసినటువంటి దాఖలు ఈ యొక్క సువిశేషంలో లేవు. కేవలం శిష్యులు సేవకులకు మాత్రమే ఆయన చెప్పినట్లు చేయమంది. అక్కడితో ఆమె పాత్రే అయిపోయింది. ఇది నేను చేశాను అని ఆమె ఎప్పుడు ప్రలోభాలు పలుకలేదు. మనం కూడా అది నేర్చుకోవాలి. ఏ చిన్న సహాయం చేసినా, ఏది చేసినా అది మనము పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదు. అది దేవుని మహిమార్థమై చెయ్యాలి అని మనము
గ్రహించాలి. మరియ తల్లి నుండి ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనములో పునీత పౌలుడు ఎఫెసీయులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆ దేవునకు దైవ సంగమునకు క్రీస్తు యేసునందును తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు యేసుకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఘనత మహిమ ఆయనకు మాత్రమే చెందుతుంది. మరియ తల్లిని మనము ఆశ్రయించినప్పుడు, ఆమె మధ్యస్థ ప్రార్థన మనం కోరినప్పుడు ఆమెను మహిమపరుస్తున్నామా? ఆమెను పూజిస్తున్నామండి? ఏం చేస్తున్నాం? గౌరవిస్తూ ఉన్నాం. మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఉన్నాం. ఆమెను ఆశ్రయించి, అమ్మా నా కోసం ప్రార్థన చెయ్యమ్మా, అమ్మా నా కోసం నీ కుమారుని వేడుకో అమ్మా, అమ్మా నా కోసం నీ కుమారుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో నా కోరికను తీసుకువెళ్ళమని ఆమెను ప్రార్థిస్తున్నామే తప్ప ఆమెను మాత్రం మనము పూజించటం లేదు. ఆమెకు ఘనత మహిమ ఏది ఆమె ఆశపడదు, తన కుమారునికే చెందుతుందని ఎల్లప్పుడూ మనకి ఈ యొక్క సత్యాన్ని బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మరియ తల్లి నుండి మనం నేర్చుకోవలసినటువంటిది, సహాయము ప్రభు నుండి వస్తుంది. తాను కేవలము విజ్ఞాపన చేసేటువంటి ఒక ప్రార్థనా పరురాలు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీస్సులు దేవుని నుండి మాత్రమే మనకు కుమ్మరించబడతాయి, కానీ మరియ తల్లి నుండి మాత్రము రావు. ఆమె మధ్యస్థ ప్రార్థన చేసేటువంటి పరురాలు మాత్రమే, ఒక మార్గదర్శి మాత్రమే. షీఈస్ ఓన్లీ ఎ బ్రిడ్జ్ కనెక్టింగ్ వన్ సైడ్ టు ది అదర్. ఒక నది నుండి దాటాలంటే మనకు కావలసినటువంటిది వంతెన. మనం ఒక ఎత్తైన ప్రదేశానికి ఎక్కాలంటే మనకు నుచ్చెన కావాలి. అదే రీతిలో మరియ తల్లి కేవలము ఒక వంతెన మాత్రమే. మరియ తల్లి కేవలము ఒక నుచ్చెన మాత్రమే, ఒక సామాన్యమైనటువంటి విశ్వాసపరురాలు మాత్రమే, దేవుని యొక్క తల్లి మాత్రమే. తద్వారా గ్రహించండి, ఆమె మన కోసం మధ్యస్థ ప్రార్థన చేసేటువంటి తల్లి మాత్రమే. మహిమ ఘనత ఏదైనా సరే ఆ యేసుకు మాత్రమే జరుగుతుందని మనం నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇటువంటి అనేకమైనటువంటి మంచి సుగుణాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతమైనటువంటి నా యొక్క సమస్యని మనము గ్రహించాలి. గ్రహించడమే కాకుండా తనకు అనుగుణంగా దాని యొక్క పరిష్కారం కోసం మనం ప్రాకులాడాలి. అది మొట్టమొదటిగా మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క కానా పల్లెలు అనేటువంటి ఈ యొక్క పెళ్లి విందులోకి ఈ పెళ్లి విందు వారు ఆహ్వానించారు. అందుకనే మొట్టమొదటిగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, యేసు ఆయన శిష్యులను ఆ వివాహము విందునకు, మొదటి వచనంలో చివరి లైన్ కూడా యేసు తల్లి అచ్చట ఉండేను. అంటే చూడండి, ఆ వివాహానికి మరియ తల్లి, యేసు ప్రభు, శిష్యులు ఆహ్వానించబడ్డారు. చూడండి, మన జీవితంలో కూడా యేసు ప్రభుని ఆహ్వానించిన తర్వాత మన జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు, మేలులు జరుగుతాయి. మన కోకొల్లలు ఉన్నాయి. పునీత సీమోను, ఆంద్రేయ ప్రభుని ఆహ్వానించినప్పుడు వారి కుటుంబంలో అద్భుతం జరిగింది. సీమోను పేతురు గారు యేసు ప్రభు గలిలే సరస్సు తీరమున బోధించి ఆయన యొక్క కుటుంబానికి ఆహ్వానించినప్పుడు జ్వరముతో మంచం పట్టినటువంటి సీమోను అత్త యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఎందుకని? యేసు ప్రభుని
ఆహ్వానించాడు కాబట్టి. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటాం. క్రీస్తు ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. ప్రైజ్ ద లార్డ్. జ్వరము వీడిపోయింది. ఎందుకంటే ప్రభు వారి యొక్క మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే వారు ఆ ప్రభుని ఆహ్వానించారు కాబట్టి. మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి, ప్రభుని మనము ఆహ్వానించాలి. అన్ని విషయాలలో ఆహ్వానించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విధమైనటువంటి కుటుంబంలో ఎటువంటి నిర్ణయాలు ఉన్నా సరే మొట్టమొదటిగా ప్రభుని మనము ఆహ్వానించాలి. అందుకనే ఏ శుభకార్యం జరిగినా గురువును, అభిషేక్త గురువుని ఎందుకు ఆహ్వానిస్తున్నాము? మనం ఏ ప్రారంభించినా ఆయన నామం పేరట, ఆయన నామంలో మనం జరగాలి. అది మనం నేర్చుకోవాలి. రెండవది, యాయీరు అనేటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెను ప్రభు మరణము నుండి ఆయన రక్షించాడు. ఎందుకంటే యాయీరు ప్రభుని ఆహ్వానించాడు కాబట్టి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో ఈ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుంటాం. ప్రార్థనా మందిర అధ్యక్షుడైనటువంటి యాయీర్ అనేటువంటి వాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నదని తాము వచ్చి ఆ బాలికపై తన హస్తం ఉంచమని ఆహ్వానించాడు. చూడండి, యాయీర్ ప్రధాన అర్చకుడు, ప్రార్థనా మందిరంలో ప్రముఖుడు, ప్రభుని విశ్వసించి ఆయనను ఆహ్వానించాడు. తత్ఫలితం ఏం జరిగింది? తన కుమార్తె స్వస్థపరపబడింది. మరణ భయము నుండి ప్రభు ఆమెను రక్షించాడు. అదేవిధంగా జక్కయ్య, పొట్టివాడైనటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభు ఆయనను పేరు పెట్టి పిలిచినప్పుడు ప్రభుని జక్కయ్య ఆహ్వానించాడు. ఆహ్వానించినటువంటి జక్కయ్య జీవితంలో అద్భుతమైనటువంటి రీతిలో ఒక గొప్ప మార్పు జరిగింది. ఏమని చెప్తూ ఉన్నాడు జక్కయ్య? లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనములో జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తుల సగభాగము పేదలకు దానము చేయదను. నేను ఎవరికైనాను అన్యాయం చేసినతో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును. చూడండి, ఆయనలో కలిగినటువంటి మార్పు ఎందుకు కలిగింది? యేసు ప్రభుని తన గృహంలోనికి ఆహ్వానించారు. మనం ప్రతి ఆదివారంలో, అప్పు పండుగల్లో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని మనం లోకుంటాం. రండి 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 పరిశుద్ధాత్ముడా అని పాడుతూనే ఉంటాం. రండి రండి రండి. కానీ మనలో ఎటువంటి మార్పు ఉండదు. మన హృదయంలో మార్పు ఉండదు, మన నోటి దురుసులో మార్పు ఉండదు, మన యొక్క నడవడికలో మార్పు ఉండదు. కానీ ఎప్పుడు చూసినా రండి 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 అని ప్రభుని ఆహ్వానిస్తాం. ఆ నోటితోనే, ఆ నాలుగుతోనే ఇతరుల్ని దూషిస్తాం. మరి ఎందుకు రావాలి? చూడండి, ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరుల, జక్కయ్యలో వచ్చింది మార్పు. మనలో రాదా? మనం ఏ పాటి వారము? జక్కయ్య సొంకపు మెట్టుగాడు కూర్చుని అనేకమైనటువంటి దొంగ పనులు చేశాడు. కానీ మనం అటువంటి పనులు చేయట్లేదే. మనం అంత ఘోరమైనటువంటి పాపాలు చేయట్లేదే. కానీ మనలో, మన మాట ద్వారా మనలో మార్పు ఉండాలి. ఎటువంటి మార్పు అంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, మన హృదయములో మార్పు రావాలి. మన హృదయంలో మార్పు రావాలి, మన బుద్ధిలో మార్పు రావాలి, మన మాట తీరు మారాలి,
మన కోరికలు మారాలి, మన క్రియలు మారాలి. లేకపోతే రండి 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 ఏమి పనికిరాదు మనకి. మన హృదయంలో ఎందుకు మార్పు రావాలంటే ఎజికియేలుకు రాసిన గ్రంథము ఎజికియేలు 18వ అధ్యాయము 31వ వచనములో ఎజికియేలు, మీరు చేయు పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన ఆత్మను పొందుడు. ఇశ్రాయేలారా, మన హృదయములు కపటముతో ఉన్నాయా, కర్ముషాలతో ఉన్నాయా ఆలోచించు. కపటపు బుద్ధితో మనము ఉన్నాయా, కపటపు వేషాలతో మన హృదయాలు ఉన్నాయని ఆలోచించి ఆ హృదయాన్ని మనము మార్చుకోవాలి. అది మనలో ముఖ్యంగా ఉండవలసినటువంటి మార్పు. ఇర్మియా ప్రవక్త 15వ అధ్యాయము 9వ వచనములో ఇర్మియా ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త 15వ అధ్యాయం 9వ వచనములో, హృదయము కొన్న కపటము మరి దేనికి లేదు. చాలు. దేనికి ఉన్నటువంటిది కపట వేషం? హృదయానికి. కానీ కొంతమంది చెప్తారు, నా హృదయం నిండా నువ్వే ఉన్నావు, నా హృదయం అంతా నువ్వే. కానీ హృదయంలో అన్నీ ఏమున్నాయి? దేవుని వాక్యం చెప్తుంది కపటమే, అసూయ, కుళ్ళు, కుట్ర, స్వార్థం అనేకమైనటువంటి హృదయంలోనే ఉన్నాయి. మొట్టమొదటిగా మన హృదయము మారాలి. రెండవది మన బుద్ధి మారాలి. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో పేతురు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనం, అన్నిటికీ తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వబుద్ధి కలిగి మెలకువతో ప్రార్థన కలిగి ఉండాలి. స్వబుద్ధితో, వక్రమైనటువంటి బుద్ధి కాదు, స్వార్థపరమైనటువంటి బుద్ధి కాదు, ఇతరులు నాశనం చేయాలనేటువంటి బుద్ధి కాదు మనలో ఉన్నటువంటిది. ఎటువంటి బుద్ధి ఉండాలి? స్వస్థమైనటువంటి స్వబుద్ధి కలిగి ఉండాలని పేతురు గారు చెప్తూ ఉన్నారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, నా బుద్ధి ఎటువంటి బుద్ధి? మంచి బుద్ధ, వక్రమైన బుద్ధ అని ఆలోచించు. మన బుద్ధి వక్రమైనటువంటి బుద్ధి అయితే పవిత్రమైనటువంటి బుద్ధిగా మార్చండి. మూడవది, మన మాట తీరు మారాలి. మన మాటలు మారాలి. మన నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. దుర్భాషలు మాట్లాడుతున్నామా? ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నామా? ఇతరు యొక్క వ్యక్తిగత జీవితం గురించి అసాసినేటం చేస్తున్నామా? ఆలోచించు. అందుకనే పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మన మాటలు మంచి మాటలై ఉండాలి. దుర్భాష మన నోటి నుండి రాకూడదు అని పేతురు గారు చెప్తున్నారు ఆ వాక్యంలో. మన నోటి నుండి మంచి మాటలు రావాలి, మంచి ఆలోచనకరమైనటువంటి మాటలు రావాలని పునీత పేతురు గారు చెప్తున్నారు. అదేవిధంగా మన కోరికలు మారాలి. గొంతెమ్మ కోరికలు. మన స్తోమత ఉండదు. కష్టపడితే రెక్కాడితే డొక్కాడనేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోండి. మన కోరికలు మారాలి. అందుకనే గలతీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 24వ వచనంలో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తున్నాడు, వ్యామోహాలతో కాంక్షలతో ఉండకండి. అనేకమైనటువంటి వ్యామోహాలు ఉంటాయి, అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి మనలో. వాటితో మీరు సతమతం అవ్వకండి. ఉన్న దాంట్లోనే సంతృప్తి పడండి, దేవుని ఆశ్రయించండి, దేవుణ్ణి ప్రేమించండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. చివరిగా మన క్రియలు మారాలి. మనం చేసే పనులు మారాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో
ప్రభు చెప్తూ ఉన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్నటువంటి మీ పితను సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశించండి. మనం చేసేటువంటి పనులు, మన యొక్క నడవడిక, మన యొక్క బుద్ధి, మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క చిత్తానుగుణంగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యం, మరియ తల్లి నుండి ఆమె ఏ విధంగా అయితే ఆపదలు ఉన్నటువంటి వారికి ఇది నా యొక్క ఆపదని దానికి అనుగుణంగా అడుగులు వేసి పరిష్కార మార్గాన్ని క్రీస్తు ప్రభువే, నా కుమారుడు మాత్రమే పరిష్కరిస్తాడనేటువంటి విశ్వాసంతో ఆయనకు మాత్రమే ఘనత మహిమ కలగాలని ఆమె కోరుకుందో, మన జీవితంలో కూడా అటువంటి అడుగులు వేయాలి. మన హృదయం మారాలి, మన బుద్ధులు మారాలి, మన యొక్క నడవడికను మారాలి, మన ఆలోచనలు మారాలి, మన యొక్క కోరికలు మారాలి. అటువంటి మార్పు ప్రభుని మనం ఆహ్వానించి ప్రభుని స్వీకరించినటువంటి ఈ దివ్య సంస్కారములో క్రీస్తు శరీర రక్తాలు భుజించిన తర్వాత మాత్రమే మనకు సాధ్యపడుతున్నటువంటి సత్యాన్ని గ్రహించి మనము అనునిత్యము ప్రభువా, నా బుద్ధిని, నా యొక్క హృదయాన్ని, నా యొక్క నడవడికను, నా ఆలోచనను మార్చి ఒక మంచి కథోలిక బిడ్డగా, నీకు సాక్షిగా ఉండేటువంటి బిడ్డగా నన్ను తీర్చిదిద్దమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోకమును పాతాళమునికి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించేవారును చనిపోయిన వారు తీర్పు చేయడానికి వచ్చాను. పవిత్రాత్మని సూచిస్తున్నారు. పరిశుద్ధ కథోలిక సభను ప్రీతల పాపముల మన్నింపును సూచిస్తున్నారు.